ఈరోజు నామినేట్ ఎవరెవరు చేశారు, ఎవరిని చేశారు, ఏ ఏ కారణాలతో చేశారు అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. దీనికి ముందు మీకు ఎవరైతే నచ్చిన కంటెస్టెంట్స్ ఉన్నారో వారి పేరు కింద కామెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్. ఆదిత్య ఓం ఈరోజు అతను పృథ్వీరాజ్ను నామినేట్ చేశాడు. రీజన్ ఏం చెప్తున్నాడంటే క్లీనింగ్ సెక్షన్లో మీరు సరిగ్గా క్లీన్ చేయలేరు అని చెప్తున్నాడు. ఆదిత్య ఓం సెకండ్ పర్సన్ నామినేషన్గా శేఖర్ భాషను ఎంచుకున్నాడు. రీజన్ ఏం చెప్తున్నాడంటే మీరు లేజినెస్ ఎక్కువగా చూపిస్తున్నారు, నిన్న కూడా పడుకొని ఉన్నారు ఎక్కువసేపు అని చెప్తున్నాడు. అండ్ కిచెన్లో కూడా వాలంటీర్గా మీరు ఎవరికి హెల్ప్ చేయలేదు. శేఖర్ భాష కౌంటర్గా లేజినెస్ అనేది నాకు లేదు, నిద్రపోకపోవడం వల్ల నాకు కొంచెం అలసటగా ఉండి పడుకున్నాను అని చెప్పి కవర్ చేసుకున్నాడు. ఆదిత్య సెలెక్ట్ చేసిన ఈ ఇద్దరి వ్యక్తుల్లో యష్మి శేఖర్ భాషను నామినేట్ చేసింది. ఎందుకు చేసిన రీజన్ అంటే వాష్రూమ్ శేఖర్ భాష చెప్తే క్లీన్ చేయలేదు అండ్ లేజీగా కూడా ఉన్నాడు అని చెప్పి యష్మి రీజన్ చెప్తూ శేఖర్ భాషను నామినేట్ చేసింది. కిరాక్ సీత ఫస్ట్ నామినేషన్గా ప్రేరణని తీసుకుంది. సెకండ్ నామినేషన్గా విష్ణుప్రియని తీసుకుందాం అనుకున్నా, బట్ ఇప్పుడు నాకెందుకు ఒపీనియన్ మారింది. నేను బేబక్కని సెలెక్ట్ చేస్తున్నా. గ్రాసరీస్ హెడ్గా ఉన్న బేబక్క తన బాధ్యతను సరిగ్గా నిర్వహించలేదు అని చెప్పి రీజన్ చెప్పింది. రీజన్ ఏంటంటే డైలీ మధ్యాహ్నం 1 కర్రీ, నైట్ 1 కర్రీ అని చెప్పిన బేబక్క నైట్ నిన్న 2 కర్రీలు వండింది. ఎందుకు వండింది? తనే రూల్స్ పెట్టి తనే బ్రేక్ చేయడం కరెక్ట్ కాదు కదా. బేబక్క నిన్న నైట్ నాన్ వెజ్ వండాము, అందువల్ల వెజిటేరియన్ కోసం అని చెప్పి ఎక్స్ట్రా కర్రీ వండాను, అంతే తప్ప నేను రూల్స్ బ్రేక్ మాత్రం చేయలేదు అని చెప్పింది. కిరాక్ సీత నామినేషన్ కోసం ఇద్దరిని ప్రేరణని అండ్ బేబక్కను నామినేట్ చేస్తే అందులో నుంచి ఒకరిని నైనిక బేబక్కని సెలెక్ట్ చేసింది. కిరాక్ సీత ఎవరినో ఇద్దరిని సెలెక్ట్ చేయాలి అని చెప్పి ఏ రీజన్స్ లేకపోయినా ఊరికే అలా బేబక్కను ప్రేరణని సెలెక్ట్ చేసింది అన్నట్టుగా అనిపించింది తన సెలెక్షన్ చూస్తుంటే. విష్ణుప్రియ ఫస్ట్ శేఖర్ భాషను సెలెక్ట్ చేసింది. రీజన్ ఏం చెప్పిందంటే మీరు కొంచెం లేజీగా ఉన్నారని చెప్పింది. విష్ణుప్రియ సెకండ్ పర్సన్గా సోనియాని సెలెక్ట్ చేసింది. రీజన్ ఏం చెప్పిందంటే బేబక్కను మీరు కుకింగ్ విషయంలో కామెంట్ చేశారు కదా, అది ఎందుకు నాకు కొంచెం హట్టింగ్గా అనిపించింది అని చెప్పి రీజన్ చెప్పింది. ఫస్ట్ డే కదా, డెఫినెట్లీ ఎవరికైనా కొంచెం కన్ఫ్యూజింగ్గా కొంచెం కొత్తగా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోకుండా బేబక్క విషయంలో కొంచెం ఓవర్ కామెంట్ చేశారు అని చెప్పి నాకు అనిపించింది అని చెప్పి విష్ణుప్రియ తన ఒపీనియన్ చెప్పింది. విష్ణుప్రియ శేఖర్ భాషని అండ్ సోనియాని నామినేట్ చేసింది. శేఖర్ భాష గురించి కరెక్ట్ రీజన్ చెప్పాలి, కానీ సోనియా గురించి మాత్రం చాలా క్లియర్గా తను అనుకున్నది చెప్పిందని నాకు అనిపించింది. విష్ణుప్రియ శేఖర్ భాషని అండ్ సోనియాని సెలెక్ట్ చేస్తే నిఖిల్ వచ్చి అందులో నుంచి శేఖర్ భాషని నామినేట్ చేశాడు.